అందరూ కూడా కనెక్ట్ అవ్వటం, అన్ని ప్రాంతాల వాళ్ళు, అది చాలా హ్యాపీగా ఉంది. పెట్టిన ఫస్ట్ ఈటీవీ విన్లో పెట్టాం, అది చాలా అద్భుతమైన అప్లాజ్ తీసుకుంది. తర్వాత ఆహా, ఇప్పుడు అలాగే ప్రైమ్ రెంట్ ఆన్లో ఉందండి, రెంట్లో ఉంది. రెంట్లో ఉన్నప్పటికీ కూడా అది టాప్ 10లో సెకండ్ ప్లేస్లో ఉందండి. అంటే టాప్ 10లో మిగతావన్నీ కూడా హాలీవుడ్ ఫిల్మ్స్, వాటి మధ్య సెకండ్ ప్లేస్లో దాదాపు 3 వారాలుగా కంటిన్యూ అవుతుంది. సో అదే, ఇది చాలామంది థియేటర్లో మిస్ అయినందుకు నాకు సారీ కూడా చెప్తున్నారు. బట్ ఎనీహౌ, ఇక ఓటీటీలో మ్యాక్సిమం రీచ్ వస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఈ సినిమా నిజంగా నాకు ఒక కొత్త ఎనర్జీని తీసుకొచ్చింది. అదర్వైజ్ నేను ఎప్పుడు, మీరు నా కెరీర్లో చూసే ఉంటారు, ఎప్పుడు కూడా ఇలాగా బర్త్డే సందర్భంగా ప్రెస్ మీట్లు అవి కూడా పెట్టుకోను. నేను అసలు చెప్పను ఎవరికి. అప్పట్లో బిఏ రాజే కనుక్కొని ఫస్ట్ రాసేసాడు. నా బర్త్డే కూడా సీక్రెట్గా ఉండేది ఇదివరకు. సో అలాంటి నాకు, సరే ఇంత ప్రశంసిస్తున్న తరుణంలో మీ అందరితోటి దాన్ని షేర్ చేసుకోవటం నాకు సముచితం అనిపించింది. అందుకని ఇలా కలుసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అవును, ఈ సినిమాకి దానికి ప్రొడ్యూసర్గా నేను కూడా ఒక కారణం అండి. అంటే మార్కెటింగ్ నేను గొప్పగా చేయలేకపోయాను, అది ఒప్పుకొని తీరాలి. సో అంటే చాలామంది సినిమా చూస్తూనే, అంటే చాలా కేర్ తీసుకున్నాం ఈ సినిమా జనంలోకి బాగా రీచ్ అవ్వాలి. చూసిన వాళ్ళందరూ కూడా అమ్మ అసలు ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ఫిల్మ్ సార్, ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది, మీరు మార్కెటింగ్ చేయండి, ప్రమోషన్ చేయండి, బాగా దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళానని కూడా చూసిన వాళ్ళందరూ చెప్పటం, మన మైత్రి లాంటి సంస్థలో చూస్తూనే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావటం, ఇవన్నీ బాగానే జరిగాయి. కాకపోతే ఆ మార్కెటింగ్ టైంలో దీనికి ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు. అంటే నాకు నిజంగానే ఇక్కడ నా ల్యాక్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఎక్స్పీరియన్స్, అంటే ఎంతైనా ప్రొడ్యూసర్దే. సో మనం సరైన సినిమా తీసి పెట్టేసాం, ఇప్పుడు అది జనాలకి రీచ్ చేసేది మాత్రం అదొక డిఫరెంట్ ఆర్ట్ అండి. ఆ ఆర్ట్లో కొద్దిగా నేను ఫెయిల్ అయ్యాను. సో ఇక మేట్ అందుకనే అలాంటి పొరపాట్లు దొరకకుండా ఖచ్చితంగా ఎవరో ఒక ప్రొడ్యూసర్ని కొలాబరేట్ చేసుకుని ఇక మీద వెళ్దామని కూడా నిర్ణయానికి వచ్చానండి. ఫర్దర్గా కొలాబరేషన్ లేకుండా చేస్తే ఎలాగా సఫర్ అవుద్ది అనేది నేను ఈ మార్కెటింగ్ విషయంలో ఫేస్ చేశాను. అది ఖచ్చితంగా చేయకూడదు అనిపించింది. అంటే నేను ట్రెండ్ అంటారు కదా, యాక్చువల్గా నేను ఫాలో అయ్యే ట్రెండ్ ఎప్పుడు లోకం పోకుండా ఫాలో అవుతానండి. అంటే నాకు ఒకన్న చాలా స్ట్రిక్ట్ హ్యాబిట్ ఏంటంటే, ఉదయాన్నే 6 న్యూస్ పేపర్లు చదువుతాను సార్, ఎంత ఇదిలో ఉన్నా సరే. సో ఆ న్యూస్ పేపర్లు చదువుతుంటేనే మనకి అసలు